ప్రేమ పెళ్ళి పార్ట్ 1. ఉదయం 5 గంటల సమయానికి నిద్రలేచి తలస్నానం చేసి పూజగది శుభ్రం చేసి వంటింట్లోకి వెళ్ళి ప్రసాదం తయారు చేసి పూజ చేసింది 23 ఏళ్ల అమ్మాయి. ఇంతలో ఒసే అంజలి, కాఫీ ఇచ్చే టైం అవ్వలేదా ఇంకా? వస్తున్న అత్తయ్య అంటూ అంజలి కాఫీ కలిపి కంగారుగా తీసుకువెళ్తుంటే అది చేతి మీద పడింది. శాంతమ్మ గారు కోపంగా, పెళ్ళయ్యి 3 సంవత్సరాలయ్యింది, ఇన్ని రోజులైనా ఏ పని చేయటం రాదా నీకు అని తిట్టింది. ఆ మాటలు తనకి అలవాటు అయినట్టు ఒక చిన్న నవ్వుకొని వంటగదిలోకి వెళ్ళింది. టిఫిన్ ప్రిపేర్ చేసి తమ రూమ్లోకి వెళ్ళింది. అంజలి రూమ్లోకి వెళ్ళి శివ నిద్రపోతూ ఉండటం చూసి, ఏంటి ఈయన ఇంకా నిద్రపోతూనే ఉన్నారా? నిన్న నైట్ అత్తమ్మతో మీటింగ్ ఉందని చెప్పారు అని అనుకుంది. శివాని లేపుదాం అని అనుకుని ఒక 10 నిమిషాలు ఆలోచించి, ఏదైతే అది అయ్యింది అని శివాని, ఏవండి లేవండి, టైం 8 అవుతుంది, మీటింగ్ ఉంది అని చెప్పారు కదా, లేవండి అని అంది. శివ నిద్ర లేవటం, అంజలి చెంప చెల్లుమనిపించటం 5 సెకండ్లలో జరిగిపోయింది. శివ కొట్టడంతో అంజలికి కళ్ళు బైర్లు కమ్మాయి. చెంప మీద చెయ్యి పెట్టుకొని తనని తాను సముదాయించుకొని, ఎందుకు కొట్టారండి అని అడిగింది. నీకు ఎన్నిసార్లు చెప్పానే, నేను ఉన్నప్పుడు గదిలోకి రావద్దు అని. అయినా సిగ్గు లేకుండా ఎందుకు పదే పదే నా ఎదురు పడతావు? అంజలి, అది కాదండి, మీరు నిన్న అత్తయ్యతో మీటింగ్ ఉంది అని చెప్పారు కదా, అందుకే లేట్ అవుతుందని లేపాను, క్షమించండి అని ఏడుస్తూ చెప్పింది. ఏడుపులకు ఏం తక్కువ లేదు, వెళ్ళు బయటికి అని అరిచాడు. ఇంతలో శాంతమ్మ అక్కడికి వచ్చి, శివ లేచావా అని అడిగింది. ఇప్పుడే లేచానమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది. సరే తొందరగా రెడీ అయ్యి కిందకి రా, టిఫిన్ చేయొద్దువు, నేను కిందకు వెళ్తున్నాను. అంజలి రా కిందకు వెళ్దాం అని చెప్పి అంజలిని తీసుకొని కిందకు వెళ్ళింది. అంజలి వంటింట్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది వాళ్ళ మావయ్య అయిన రఘురామ్ గారిని పిలవటానికి గదిలోకి వెళ్ళి, మావయ్య రండి టిఫిన్ చేద్దాం అని పిలిచింది. సంధ్య లేచిందమ్మా అని రఘురామ్ గారు అడిగారు. తెలియదు మావయ్య, నేను ఇంకా సంధ్య దగ్గరకు వెళ్ళలేదు అని చెప్పింది. ఇంతలో సంధ్య వచ్చి, వదిన ఇంకా టిఫిన్ రెడీ అవ్వలేదా అని అడిగింది. అయిపోయిందిరా, అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, పద తిందువు కానీ అని సంధ్యను తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచింది. శివ ఆఫీస్కి రెడీ అయి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే అందరికీ వడ్డించి పక్కన నిలబడి చూస్తూ ఉంది. ఎవరికైనా ఏమైనా కావాలా అని. రఘురామ్ గారు, అంజలి నువ్వు కూడా కూర్చో అమ్మా, అందరూ ఇక్కడే ఉన్నారుగా, ఎవరికి కావాల్సినవి వాళ్ళు వడ్డించుకుంటారులే అని అన్నాడు. పర్వాలేదు మావయ్య, నేను తర్వాత తింటాను అని చెప్పింది. సంధ్య కాలేజ్కి వెళ్తుంటే లంచ్ బాక్స్ ఇచ్చి జాగ్రత్త అని చెప్పి పంపించింది. శివ ఆఫీస్కి వెళ్తే టైం అవుతుంటే లంచ్ బాక్స్ ఇవ్వటానికి వెళ్తే అది తీసుకోకుండా శివ వెళ్ళిపోతాడు. అంజలికి ఇవన్నీ అలవాటు అయినట్టు వైరాగ్యంగా ఒక నవ్వు నవ్వి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి అన్నీ వంటింట్లో సర్దేసి సామాన్లన్నీ శుభ్రం చేసి తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ మంచం మీద పడుకొని తన గతంలోకి వెళ్ళింది. అదే రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. అందులో అంజలి వాళ్ళ అమ్మ నాన్న పేరు శ్రీనివాస్ గారు, కావ్య గారు. శ్రీనివాసరావు గారు వ్యవసాయం పనిచేస్తే కావ్య గారు ఇంటి దగ్గరే ఉండి మిషన్ కుడుతూ ఇంట్లో అవసరాలను గడుపుతూ ఉంటారు. అంజలికి ఒక తమ్ముడు ఉన్నాడు, పేరు కార్తిక్. తన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అంజలి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. శ్రీనివాసరావు గారిది లవ్ మ్యారేజ్ అవ్వటంతో వాళ్ళు ఇంటికి చుట్టాలు ఎవ్వరూ రారు.
వాళ్ళ అందరూ వేళ్ళని వదిలేశారు. శ్రీనివాసు గారు ముగ్గురిని ఏ కష్టం లేకుండా చూసుకుంటారు. అంజలికి చాక్లెట్స్ అంటే చాలా పిచ్చి. ఒకరోజు కార్తీక్ చాక్లెట్స్ తీసుకువచ్చి, అక్క చాక్లెట్ తింటావా అని అడిగితే, తింటాను, ఎవరా అని అడిగింది. కార్తీక్ ఇవ్వకుండా, నేను ఇవ్వను పో, నేను తింటా అని చెప్పి తింటాడు. దాంతో అంజలి కార్తీక్ మీద దబదబా బాధేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చి, మళ్ళీ మొదలుపెట్టారా? ఎంత వయసు వచ్చినా వాడిని అలా కొడుతూ ఉంటావు, సిగ్గులేదా నీకు? రేపు పెళ్ళైతే ఏం చేస్తావని కావ్య అంజలిని తిట్టింది. అంజలి మొహం మార్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే కార్తీక్, అక్క ఇదిగో చాక్లెట్, బాధపడుతూ, నువ్వు పెళ్ళైనా నేను ఎప్పుడూ నీతో ఇలాగే ఉంటానక్క అని తనతో చెప్తాడు. నిజమా తమ్ముడు, నువ్వు నాతో ఎప్పుడు ఇలాగే ఉంటావా అని అడిగింది. కార్తీక్, నిజమక్క, నేను నీతోటే ఉంటాను అని చెప్తూ ఉంటే శ్రీనివాస గారు వచ్చి, ఏంట్రా మీ గొడవలు అయిపోయాయా? ఇకనైనా భోజనం చేద్దాం రండి అని పిలిచాడు. అలా అల్లరిగా సందడిగా సాగిపోతూ ఉంటాయి. ఒకరోజు శ్రీనివాస గారి ఇంటికి వచ్చి, తిరుపతి వెళ్దాం, అందరూ రెడీ అవ్వండి అని చెప్తాడు. అందరూ రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళేటప్పటికే ట్యాక్సీ బుక్ చేసుకుంటారు. సగం దూరం వెళ్ళాక ట్యాక్సీకి బ్రేకులు పడట్లేదు అని డ్రైవర్ చెప్తాడు. అందరూ భయపడుతూ ఉంటారు. దాని ఎదురుగా ఒక లారీ వచ్చి వీళ్ళు ఎక్కిన ట్యాక్సీని ఢీకొడుతుంది. ఆ ప్రమాదంలో శ్రీనివాసరావు గారు, కావ్య చనిపోతారు. అంజలికి చిన్న చిన్న దెబ్బలు తగిలితే కార్తీక్ కోమాలోకి వెళ్తాడు. కార్తీక్ కోసం ఉన్న ఇల్లు పొలాలు అన్నీ అమ్మేసి కార్తీక్ ట్రీట్మెంట్ కోసం ఏర్పాటు చేస్తుంది. కానీ ట్రీట్మెంట్కి ఇంకా 20 లక్షలు కావాలని డాక్టర్ చెబుతాడు. అంజలికి ఏం చెయ్యాలో తెలియక ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన రాజేంద్ర ప్రసాద్ని డబ్బులు అప్పుగా అడగటానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి పెద్ద కొడుకు పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్ళికి వచ్చిన అందరి బంధువుల్లో శివ వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. ఆవిడ అంజలిని చూసి, ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది, మా శివకి అడుగుదామనుకుంటున్నా అన్నయ్య అని రాజేంద్ర ప్రసాద్కి చెప్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మ నాన్నకు జరిగిన యాక్సిడెంట్ గురించి, వాళ్ళ తమ్ముడు గురించి మొత్తం శాంతంతో చెప్తారు. శాంతమ్మ, సరే 60 లక్షలు నేను ఇస్తాను, పెళ్ళికి ఒప్పుకుంటావా అని అంజలిని అడుగుతుంది. ఆ టైంలో ఏం చెయ్యాలో తెలియక డబ్బులు ఇస్తా అన్నారని, సరే మీ ఇష్టమండి అని అంటుంది. శాంతమ్మ, అండి కాదు అత్తయ్య అని పిలువు, మా ఇంట్లో వాళ్ళకి కబురు పెడతాను, వాళ్ళు వచ్చి పెళ్ళికి ముహూర్తాలు పెట్టేస్తారు అని చెప్తారు. సరే అండి అని అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్ళి కార్తీక్తో చెప్తోంది. అంటే డాక్టర్లు ముందుగానే చెప్పారు, కార్తీక్ స్పందించలేడు, కానీ మనదేమైనా మాట్లాడితే తన మనసుకి చేరుతుంది అని చెప్పారు. పాపం అంజలికి తెలియదు కదా, ఆ పెళ్ళితోటి తన జీవితం మారిపోతుంది అని. శాంతమ్మ అలా శివకి అంజలికి పెళ్లి చేయాలి అని అనుకుంది. తర్వాత రోజు శివాని కుటుంబ సభ్యులందరినీ పిలిచి అంజలి గురించి చెప్పి, శివ శాంతమ్మతో, మా నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు, నీకు తెలుసు కదా, నేను ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చెయ్యను అని కరాఖండిగా చెప్పాడు శివ. అది కాదు శివ, నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, కానీ నువ్వు ఇలా తాగుడికి అలవాటు పడి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకొని మా జీవితం కూడా నాశనం చేస్తావా? మాకంటూ నువ్వు ఏమీ మిగిల్చావు శివ అని అడిగింది. ఏంటమ్మా అలా అంటావు, నేను ఎలా ఉన్నా మీకోసమేగా, ఆఫీస్ నడిపిస్తుంది అని చెప్పాడు. సరే, నువ్వు మా కోసమే సంపాదిస్తున్నావు, ఇవన్నీ నాకు అనవసరం, నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగింది. శివ, నేను చేసుకోను, నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు అని అంటాడు. శాంతమ్మ, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే,
అని తన తల మీద శివ చేతిని పెట్టుకుంటుంది. సరే అమ్మా, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నీకోసమే ఈ పెళ్లి చేసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా 4 రోజులు గడిచిన తర్వాత అంజలికి శివకి ఒక శుభముహూర్తాన పెళ్లి జరిపిస్తారు. శివ అంజలి మొహం కూడా చూడటం ఇష్టం లేకుండా తాళి కట్టి పక్కన కూర్చుంటాడు. శాంతమ్మ వీడు మారడు అని అనుకొని మిగిలినదంతా జరిపిస్తూ ఉంటుంది. పెళ్లి జరిగిన తర్వాత రోజుకి శాంతి ముహూర్తం ఏర్పాటు చేస్తారు. ఆ విషయం శివకు చెప్పి ఎలాగో అలా ఒప్పించి ఏర్పాట్లు చేయిస్తుంది. అంజలిని తయారు చేసిన ముత్తైదువులు భలే అందంగా ఉన్నావు అని, నిన్ను చూస్తే మీ ఆయన ఇలాగే ఫ్లాట్ అయిపోతాడు అని చెప్పి అంటూ ఉంటారు. సిగ్గుపడుతూ తలదించుకుంది. ఇక టైం అయ్యింది అని అంజలిని గదిలో దిగబెట్టారు. అంజలి గదిలోకి వెళ్ళి చూసింది. మంచం మీద మల్లెలు, సెంటు, గులాబీలు, సుగంధమైన పువ్వులతో ముస్తాబు చేసి ఉంది. ఆ మంచం, ఆ పక్కనే స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లో సర్దిపెట్టి ఉన్నాయి. సువాసన వచ్చే మొత్తైదన క్యాండిల్స్ అక్కడ ఉన్నాయి. అంజలి చుట్టూ చూసి గదిలో ఎవరూ లేరు అని అనుకుంది. ఇంతలో వాష్రూమ్ నుండి శివ బయటకు వచ్చాడు. శివాని చూసిన అంజలి సిగ్గుతో తల దించుకుంది. శివ అంజలిని చూసి అలా ఫ్రీజ్ అయిపోయాడు. తెల్లని ట్రాన్స్పరెంట్ సారీలో రెడ్ కలర్ బ్లౌజ్తో తల నిండా మల్లె పువ్వులతో చాలా అందంగా ఉంది. 10 నిమిషాలకి తేరుకున్న శివ, నువ్వేంటి నా గదిలో ఉన్నావు అని అడిగాడు. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవరు నువ్వు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. అంజలి నోరు తెరుచుకొని, అదేంటి, నేనెవరో ఈయనకు తెలియదా అని మనసులోనే అనుకుంది. అంటే మన శివ పెళ్లిలో కూడా అంజలిని చూడలేదు అన్నమాట. అందుకే అలా అడిగాడు. అంజలి పాపకు ఫ్రీజులు ఎగిరిపోయాయి. తర్వాత అంజలిని చూసి, ఓ పెళ్లి కూతురు అనుకొని, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అని చెప్పాడు. అంజలికి శివ ఏమంటున్నాడు అర్థం కాదు. ఏంటి, ఈయనకు నేనంటే ఇష్టం లేదా? మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటుంది. అంజలి ఏదైతే అది అయ్యిందని ధైర్యం చేసి మెల్లగా, అంటే మీరు నన్ను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదా అని అడిగింది. లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, మా అమ్మ చెప్పింది అని నేను పెళ్లి చేసుకున్నాను, నా గదిలో నుంచి బయటకు వెళ్ళు అని అరిచాడు. అంజలి అది అంతా వింటూ అక్కడే శిలలా మారి వింటూ ఉంది. శివకి కోపం వచ్చి, ఎంతసేపు చెప్పాలి, ఎక్కడి నుంచి పొమ్మని అని అంజలి చెయ్యి పట్టుకుని తలుపు తెరిచి బయటకు గెంటేశాడు. గదిలో నుంచి బయటికి వచ్చిన అంజలిని హాల్లో ఉన్న శాంతమ్మ చూసింది. ఏమయ్యిందమ్మా, బయటకు వచ్చావు అని అడిగింది. అంజలి, ఏంటత్తయ్య, ఆయనకి నేనంటే ఇష్టం లేదా? మీరే బలవంతం మీద పెళ్లి చేశారా అని అడిగింది. శాంతమ్మ, అవును, వాడు ఇదివరకే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వాణ్ణి మోసం చేసి వేరే వాణ్ణి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి వాడు తాగుడు అలవాటు పడ్డాడు. వాడిని మార్చుకునే బాధ్యత నీదే, అందుకే వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేశాను అని చెప్పింది. అదేంటి అత్తయ్య, ఈ విషయం మీరు నాకు ముందే చెప్పలేదు అని అంజలి అడిగింది. శాంతమ్మ, అది కాదు, నీ తమ్ముడికి ఖర్చు పెట్టిన ట్రీట్మెంట్కి ఇచ్చిన డబ్బులు కూడా వాడికి తెలియదు, వాడితో అనొద్దు అని చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేయమంటారు అత్తయ్య అని అడిగింది అంజలి. కాంతమ్మ, ఏం చేస్తావు నాకు తెలియదు, నా కొడుకు మంచిగా మారి అందరితో ఉండాలి. సరే, వెళ్ళి పక్క గదిలో పడుకో, ఉదయాన్నే లేచి దేవునికి పూజ చెయ్యాలి, వెళ్ళి పడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంజలి అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకొని శూన్యంలోకి చూస్తూ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోయింది. ఉదయం లేచే అలవాటు ఉండే అంజలి తెల్లవారే లేచి కూర్చొని
ఆలోచిస్తూ ఉంది. ఇంతలో శాంతమ్మ అక్కడికి వచ్చి, ఇదిగో ఈ చీర కట్టుకొని రెడీ అయ్యి కిందకి రా, ప్రసాదం రెడీ చెయ్యాలి అని చెప్పింది. సరే అని అంజలి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయింది. కిందకు వెళ్ళిన అంజలిని శాంతమ్మ వంటగదిలోకి తీసుకుని వెళ్ళి ప్రసాదం వండమని చెప్పి తాను పక్కనే ఉండి వండించి దేవుడి దగ్గరకు తీసుకొని వెళ్ళి ప్రసాదం పెట్టించి పూజ చేయించింది. పూజ అయిన తర్వాత వంటగదిలోకి తీసుకుని వెళ్ళి శాంతమ్మ ఈ కాఫీ తీసుకుని వెళ్ళి శివకు ఇవ్వు అని చెప్పి పంపించింది. అంజలి కాఫీ తీసుకొని శివ గదిలోకి వెళ్ళింది. అక్కడ చూసిన అంజలి అలాగే ఉండిపోయింది. అంజలి రూమ్లోకి వెళ్ళగానే శివ వాష్రూమ్ డోర్ తీసుకొని టవల్తో బయటకు వచ్చాడు. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చినట్టున్నాడు. వంటి మీద నీటి చుక్కలు ఉన్నాయి. అంజలి అలా చూడటం గమనించిన శివ, ఏంటి నా రూమ్లోకి వచ్చావు అని అరిచాడు. అది కాదండి, అత్తయ్య మీకు కాఫీ ఇమ్మని పంపించారు, అందుకే వచ్చాను అని తలదించుకొని చెప్పింది అంజలి. నువ్వు తెచ్చిన కాఫీ నాకు అవసరం లేదు, ఇక నుంచి వెళ్ళు అని చెప్తాడు. ఆయన అంజలి అక్కడి నుంచి కదలకపోవటంతో సహనం నశించిన శివ, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా అని అంజలి మడిపెట్టి డోర్ తీసి బయటకు నెట్టి డోర్ వేసేశాడు. ఆ ఫోర్స్కి అంజలి కింద పడింది. నిదానంగా పైకి లేచి హాల్లోకి వెళ్ళింది. శాంతమ్మ అంజలిని చూసి కాఫీ ఇచ్చావా అని అడిగింది. ఇచ్చానత్తయ్య, ఆయన తీసుకోలేదు, నన్ను బయటకు పంపించేశారు అని చెప్పింది. సరే వెళ్ళి టిఫిన్ చేసి పెట్టాను, టేబుల్ మీద పెట్టు అని చెప్పింది. అందరూ టిఫిన్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. శివ అప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. శాంతమ్మ అంజలిని వడ్డించమని చెప్పింది. అందరికీ వడ్డించింది. శివ దగ్గరకు వెళ్ళి వడ్డించబోతూ ఉంటే చెయ్యి వణకటం మొదలయ్యింది. వణిగే చేతులతో అలాగే వడ్డించబోతుంటే చట్నీ శివ చేతి మీద పడింది. కోపం వచ్చిన శివ తన బలాన్నంతా కూడదీసుకుని అంజలి చెంప మీద కొట్టాడు. అంజలి కళ్ళు బయలు కమ్మి కళ్ళు తిరిగి పడిపోయింది. శాంతమ్మ, శివ నీకు బుద్ధి లేదా, ఎందుకు అంజలిని కొట్టావు అని అడిగింది. తనంటే నాకు ఇష్టం లేదు, అది నీకు కూడా తెలుసు, ఎందుకమ్మా నాకు వడ్డించమని చెప్పావు అని శాంతమ్మ మీద కూడా అరిచాడు. నేను చెప్పేది విను శివ అని శాంతమ్మ చెప్తూ ఉంటే శివ ఏం పట్టించుకోకుండా నాకు ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంజలిని లేపి రూమ్కి పంపించింది. రూమ్లోకి వెళ్ళిన అంజలి చిన్నప్పటి నుంచి నన్ను అమ్మ నాన్న ఎవరు కొట్టలేదు, అలాంటిది ఈయన ఎందుకు నన్ను కొట్టారు, నేనెందుకు నచ్చట్లేదు అని ఏడుస్తూ అలాగే ఎప్పటికో నిద్రపోయింది. శాంతమ్మ 2-3 సార్లు వచ్చి చూసిన అంజలి నిద్రపోతూ ఉండటం చూసి తనని నిద్ర లేపటం ఇష్టం లేక వెళ్ళిపోయింది. ఎప్పటికో సాయంత్రం 4 గంటలకి మెలకువ వచ్చిన అంజలి, ఏంటి నేను ఇంతసేపు నిద్రపోయాను అనుకుంటూ ఫ్రెష్ అయి కిందకు వెళ్ళింది. అంజలికి ఇప్పుడే లేచావా, ఇదిగో కాఫీ తాగు అని శాంతమ్మ కాఫీ ఇచ్చింది. రఘురాం గారు అక్కడికి వచ్చి సంధ్య వచ్చిందా అని అడిగారు. అంజలికి సంధ్య ఎవరో తెలియదు, ఎవరు అనుకొని ఆలోచిస్తూ ఉంది. శాంతమ్మ అంజలి సంధ్య నా కూతురు అని చెప్పింది. మరి తను ఇక్కడ లేదా అత్తయ్య అని అడిగింది. లేదు, తన హాస్టల్లో చదువుతుంది, రేపు మార్నింగే ఇక్కడికి వస్తుంది అని చెప్పింది. సరే అత్తయ్య అని వంటింట్లోకి వెళ్ళి నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది. అత్తయ్య వంట అయ్యింది, వచ్చి డిన్నర్ చెయ్యండి అని శాంతమ్మ రఘురాం గారిని పిలిచింది. ఇద్దరూ వచ్చి తినేసి, అంజలి నువ్వు కూడా తినేసి పడుకో, శివ ఎప్పుడు వస్తాడో తెలియదు కదా అని శాంతమ్మ చెప్పింది. లేదత్తయ్య, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది.
సరే నీ ఇష్టం అని శాంతమ్మ రఘురాం గారు వెళ్ళి పడుకుంటారు. శివ కోసం ఎదురు చూస్తూ అంజలి అక్కడే సోఫాలో నిద్రపోతుంది. నైట్ 3 గంటలకు వచ్చిన శివ డోర్ కొడతాడు. ఎవరు ఈ టైంలో వచ్చింది అని వెళ్ళి తలుపు తీసిన అంజలికి ఫుల్గా తాగి తూలుతూ పడిపోతూ వచ్చాడు. శివాని అలా చూసిన అంజలికి ఈయనకి తాగడానికి చాలా బాధపడింది. ఆలోచనలో ఉన్న అంజలికి శివ పడిపోవటం గమనించి వెళ్ళి పట్టుకుంది. నన్ను పట్టుకోకు, పో ఇక్కడి నుంచి అని నెట్టేస్తాడు. ఆయన అంజలి గట్టిగా పట్టుకొని రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి తను ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. తెల్లవారి 5 గంటలకు మెలకువ వచ్చే అంజలి ఫ్రెష్ అయి కిందకు వెళ్ళి దేవుని గది శుభ్రం చేసి పూజ చేసి వంటింట్లోకి వెళ్ళి శివ కోసం మజ్జిగ చేసి రూమ్కి తీసుకువెళ్ళి శివాని లేపితే లేవకుండా ఇంకా మత్తులోనే నువ్వు నన్ను మోసం చేశావు, ఇక్కడి నుంచి వెళ్ళు అని నెట్టేస్తూ ఉంటాడు. అలాగే గట్టిగా చేతులు పట్టుకొని బొగ్గలు వత్తి మజ్జిగ నోట్లో పోసేస్తుంది అంజలి. 8ంటికి మెలకువ వచ్చిన శివ ఏంటి నేను ఈ టైం దాకా పడుకున్నాను అని అనుకుంటూ ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళి మా టిఫిన్ పెట్టు అని అంటాడు. నిన్న జరిగిన గొడవకి శాంతమ్మ కూడా ఎందుకు వచ్చిన గొడవ అని ఆవిడే పెట్టేస్తుంది. సరేమా నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు 11కి సంధ్య ఇంటికి వస్తుంది. రావటమే అమ్మ నేను ఇంటికి వచ్చేసాను అని అరుస్తూ వెళ్ళి శాంతమ్మని గట్టిగా పట్టుకుంటుంది. సరేలే వెళ్ళి ఫ్రెష్ అయి రాపో, భోజనం చేద్దువు అని చెప్తుంది. ఇప్పుడేగా వచ్చింది, కాసేపు ఆగు, ఇంతకీ వదిన ఎక్కడా అని అడుగుతుంది. వదిన గదిలో ఉంది, వెళ్ళి చూడు అని చెప్తుంది. సరేమ్మా నేను వదిన చూసి వస్తా అని గదిలోకి వెళ్ళింది. అక్కడ అంజలిని చూసి వా వదిన నువ్వు సూపర్గా ఉన్నావు అని చెబుతుంది. అంజలి సంధ్యని చూసి నీ పేరు సంధ్య కదా, నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగింది. నేను ఇప్పుడే వచ్చాను వదిన, రాగానే నీ దగ్గరికే వచ్చాను అని చెబుతుంది. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, పో లంచ్ చేద్దామని చెప్తుంది. సరే వదిన అని చెప్పి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది సంధ్య ఫ్రెష్ అయ్యి రాగానే అంజలి శాంతమ్మకు రఘురాంకు సంధ్యకు భోజనం వడ్డిస్తుంది. సంధ్య నువ్వు కూడా తిను వదిన అంటే లేదు నేను తర్వాత తింటాను అని చెప్తుంది. సరే నీ ఇష్టం అని సంధ్య కడుపు నిండా తిని నేను ఇక నుండి హాస్టల్లో చదువుకోను, ఎక్కడే ఉంటాను అని చెప్తుంది. సరే నీ ఇష్టం, ఎక్కడే ఉండు, మీ వదనకు తోడుగా అని శాంతమ్మ చెప్పింది. సరేమా అని సంతోషంగా చెప్తుంది. ఆ రోజు నుంచి సంధ్య అల్లరితో అంజలి రోజులు గడుస్తూ 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు ప్రెజెంట్లోకి వచ్చేద్దాం. అంతా తలుచుకొని ఎప్పటికో నిద్రపోయిన అంజలికి సాయంత్రం 5 అయినా మెలకువ రాదు. ఎప్పుడు రాత్రి 3కో 2కో తాగి వచ్చే శివ ఆ రోజు 5:30 ఇంటికి వచ్చేశాడు. రూమ్లోకి వెళ్ళి అంజలి నిద్రపోవటం చూసి ఇదేంటి ఇంకా నిద్రపోతుంది, ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటుంది కదా అని అనుకొని అంజలి లే అని అరిచాడు. అంజలి నిద్ర మత్తులోనే దడుచుకొని లేచి కూర్చొని ఏమైందండి, ఎందుకు అరిచారు అని అడుగుతుంది. టైం 6 అవుతుంటే ఇంకా నిద్రపోతావేంటి అని అరిచాడు. అంజలి క్షమించండి, టైం చూసుకోలేదు, నిద్ర పట్టేసింది, సారీ అండి, నేను కాఫీ తీసుకువస్తాను అని కిందకు వెళ్ళిపోయింది. కిందకు వెళ్ళిన అంజలికి ఏంటొదిన ఇప్పుడే లేచావా అని అడిగింది సంధ్యన. అవును సంధ్య, మెలకువ రాలేదు అని చెప్పింది. సరే నువ్వైనా నన్ను లేపొచ్చుగా అని చెప్పింది. లేదు, అది నేను వచ్చి చూశాను, నువ్వు నిద్రపోతూ ఉన్నావు, ఎందుకులే లేపటం అని నేను లేపలేదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నువ్వే కదా పని చేసేది అని చెప్పింది. సర్లే మన ఇంట్లో పని మనం చేసుకునేదేముంది అని అంజలి వంటింట్లోకి వెళ్ళింది. అంజలి కాఫీ ప్రిపేర్ చేసి అందరికీ ఇచ్చి శివాకి ఇవ్వడానికి రూమ్కి వెళ్ళింది.
రూమ్లోకి వెళ్ళిన అంజలికి శివ ఎదురుగా నిలబడి కాఫీ తీసుకొని, అంజలి, రేపు సాయంత్రం రెడీగా ఉండు, మనం బయటికి వెళ్దాం అని చెప్పాడు. సరే అండి అని అంజలి చెప్పింది. అంజలి మనసులో ఆలోచిస్తూ, ఈయన నన్ను ఎప్పుడు బయటకు, కనీసం గుడికి కూడా తీసుకువెళ్ళలేదు కదా, ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంది. అంజలి డిన్నర్ ప్రిపేర్ చేసి, సంధ్య, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని పిలుచుకొనిరా డిన్నర్ చేయటానికి అని చెప్పి పంపించింది. సంధ్య రూమ్లోకి వెళ్ళి, అన్నయ్య, డిన్నర్ చేద్దాంరా అని పిలిచింది. శివ, సంధ్య ఇద్దరూ కిందకు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర శాంతమ్మ, రఘురాం గారు ఉండటం చూసి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అంజలి వంటింట్లోనే ఉంది. మళ్ళీ అంజలి ఎదురు పడితే ఎక్కడ గొడవ చేస్తాడు అని అక్కడే ఉంది. అంజలి డిన్నర్కి పిలిస్తే శివ రాడని తెలిస్తే సంధ్యాని పంపించింది. తన ఉన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు, అందుకే వంటిట్లోనే ఉంది. శివ అది అంతే గమనించి కూడా పట్టించుకోనట్టే తిని రూమ్లోకి వెళ్ళిపోతాడు. అంజలి డిన్నర్ చేద్దామా అని కూర్చొని డిన్నర్ చెయ్యబోతూ ఆలోచనలో, ఈయన ఎక్కడికి తీసుకువెళ్తా అన్నాడు అని ఆలోచిస్తూ ఏమీ తినబుద్ధి కాక రూమ్లోకి వెళ్ళిపోయింది అంజలి. రూమ్లోకి వెళ్ళిన అంజలి శివ నిద్రపోయాడు అని అనుకొని చాపాదిండు తీసుకుని కింద వేసుకుని పడుకొని ఆలోచిస్తూ ఉంది. శివ అది గమనించి, రేపు మన ఇద్దర జీవితాల్లో జరగబోయేది మన మంచికే అనుకుంటాను అని, కానీ అంజలి వైపు ఒకసారి చూసి కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. అంజలి ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోయింది. ఆ తెల్లవారి 5 గంటలకి లేచిన అంజలి రోజు యథావిధిగా పనిచేసుకొని 8ంటికి శివాని లేపటానికి కాఫీ తీసుకొని వెళ్ళింది. శివ నిద్ర లేచి రెడీ అయి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, మీటింగ్ ఉంది, సాయంత్రం బయటికి వెళ్దాం, గుర్తుంది కదా నీకు అని చెప్పాడు. సరే అండి అని అంజలి కిందకు వెళ్ళింది. కిందకి హాల్లోకి రాగానే ఎవరో ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అక్కడ కూర్చొని ఉన్నారు. అంజలి వెళ్ళి, మీకు ఎవరు కావాలి అని అడిగింది. నేను శివాని కలవడానికి వచ్చాము అని వాళ్ళు చెప్పారు. సరే, ఆయన రెడీ అవుతున్నారు, వస్తారు అంటే మీరు వెళ్ళి పిలవండి అని చెప్తారు. లేదు, వస్తారు అని అంజలి అంటూ ఉండగానే శివ పైనుంచి కిందకి వస్తాడు. కింద సోఫాలో కూర్చొని ఉన్న వాళ్ళని చూసి శివ కొంచెం ఆశ్చర్యపోయినా వీళ్ళు ఎందుకు వచ్చారు అని అనుకుంటూ కిందకు వెళ్ళి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అంజలి, సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అని వంటింట్లోకి వెళ్ళబోతుంది. అంజలి, ఒక్క నిమిషం ఆగు అని శివ పిలిచాడు. ఏంటా అని అంజలి ఆగితే అంజలికి దగ్గరకు తీసుకొని, అంజలి నా భార్య అని పరిచయం చేస్తాడు. పాపం మన అంజలి నోరు తెరుచుకొని అంజలి శివాని అలాగే చూస్తూ, ఏంటి ఈయన నేను భార్యను అని పరిచయం చేస్తున్నాడు, ఎప్పుడు నన్ను అలా చూడను కూడా చూడలేదు అని అనుకుంటూ ఉంటుంది. అంజలి మనసులో అనుకున్నది విన్నట్టు శివ తన వైపు ఒక చూపు చూసి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాపో అని పంపించాడు. అంజలి ఏంటో ఈయన అనుకుని అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోయింది. శివ యాటిట్యూడ్గా మాట్లాడుతూ, చెప్పండి మిసెస్ స్వప్న కళ్యాణ్ అని అడిగాడు. శివ, అది మీ ఆఫీస్లో జాబ్ ఖాళీగా ఉంది అని పేపర్లో యాడ్ ఇచ్చారు కదా, అందుకే జాబ్ అడగటం కోసం వచ్చాను అని స్వప్న చెప్పింది. చూడండి మిసెస్ స్వప్న, మీకు ఎలాంటి జాబ్ లేదు, ఒకవేళ ఆఫీస్లో జాబ్ ఉన్నా నేను మీకు ఇవ్వను, మోసం చేసేవాళ్ళు నా ఆఫీస్లో పనిచేసే అవసరం లేదు అని చెప్తాడు శివ. ప్లీజ్ శివ, ఒక్కసారి ఆలోచించు అని స్వప్న అడుగుతుంది. చూడండి, ఇంకోసారి చొరవగా శివ అని పిలిస్తే మాత్రం ఊరుకోను అని చెప్పి అక్కడి నుంచి అంజలి, అమ్మ నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వాళ్ళ ముందు కావాలని చెప్పి వెళ్ళిపోతాడు. స్వప్న, కళ్యాణ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఇంట్లో పని అంతా ముగించేసుకొని మార్కెట్కి వెళ్ళడానికి సంధ్యను అడిగింది. సంధ్య, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి వదిన, నేను రాలేను అని చెప్పింది. సరే అని అంజలి ఒక్కతే మార్కెట్కి వెళ్ళింది. మార్కెట్కి వెళ్ళిన అంజలి సరుకులన్నీ తీసుకొని వస్తూ ఉండగా తనకి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. పడిపోతూ ఉంటే ఒక అతను వచ్చి పట్టుకుంటాడు. అతను అంజలికి, అంజలి లే, కళ్ళు తెరువు అని తడుతూ ఉంటే, ఎవరు ఇతను, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు అని అనుకుంటూనే స్పృహ కోల్పోతుంది అంజలి. స్పృహ కోల్పోతున్న అంజలిని పక్కన కూర్చోబెట్టి, అంజలి లే అని లేపుతాడు. వాటర్ బాటిల్ తీసుకువచ్చి తన ఫేస్ కడిగి తనతో మాట్లాడాడు. సాయంత్రం ఇంటికి 6 గంటలకి వచ్చిన శివ అంజలి ఎక్కడైనా ఉందా అని చూశాడు. అంజలి వంటింట్లో నీరసంగా పనిచేస్తూ కనిపించింది. అంజలి, ఇంకా రెడీ అవ్వలేదా? నీ పని త్వరగా రెడీ అవ్వు, చేస్తే రెడీ అయి బయటకు వెళ్ళాలి అని చెప్పాడు. సరే అండి, అయిపోయింది, వస్తున్నా అని ఇద్దరు రూమ్కి వెళ్ళి రెడీ అయి బయటకు వెళ్ళారు. కారులో కూర్చొని డ్రైవ్ చేస్తున్న శివ అంజలి వంక చూశాడు. అంజలి ఏం పట్టనట్టు తన ఆలోచనలో తాను ఉంది. శివ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇద్దరి ఆలోచనలు సరిగ్గా 2 గంటలు వెనక్కి వెళ్ళింది. చిన్న ఫ్లాష్ బ్యాక్ వచ్చేయండి మీరు కూడా. అంజలి స్పృహ కోల్పోవడంతో ఉండటంతో అతను అంజలిని లేపాడు. అంజలి నిదానంగా కళ్ళు తెరిచి, ఎవరు మీరు అని అడిగింది. నా పేరు సూర్య, నేను మీ ఊరి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకుని అని చెప్తాడు. అవునా, మిమ్మల్ని నేను చూడలేదు అండి అని చెప్తుంది. సూర్య, నువ్వు నన్ను చూడలేదు అంజలి, కానీ నేను నిన్ను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే చూశాను. నువ్వు నా జూనియర్, నేను నిన్ను చాలా ఇష్టపడ్డాను. కానీ నువ్వు ఎవరిని పట్టించుకునే దానివి కాదు. నీ తమ్ముడితోనే ఎక్కువగా గడిపేదానివి. నేను పై చదువుల కోసం వేరే దేశం వెళ్ళిపోయాను. మా అన్న పెళ్లి కోసం వచ్చాను. అప్పుడు నువ్వు ఏడవడం చూశాను. మా నాన్న పెళ్లి పనులు చేస్తే ఆ పనిలో నేను నిన్ను సరిగా పట్టించుకోలేదు. తర్వాత మా నాన్న అడిగితే నీ గురించి చెప్పాడు. మన శివ అంజలి స్పృహ కోల్పోతున్నప్పుడే కారులో మీటింగ్కి వెళ్తూ వీళ్ళ ఇద్దరిని చూశాడు. అంజలి ఎవరితోటో ఉంది అనుకుని దిగి చూస్తూ ఉన్నాడు. కొంచెం దూరంలో నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు శివ. సూర్య మాట్లాడుతూ, నీతో శివ సరిగా ఉండట్లేదు కదా, నేను చూస్తూనే చిరాకు పడతాడు. నేను అంతా ఎంక్వైరీ చేశాను. నీకు శివకి విడాకులు ఇచ్చి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని సూర్య అడిగాడు. మీరు ఎవరో కూడా నాకు తెలియదు. నన్ను రోడ్డు మీద పడిపోతూ ఉంటే పట్టుకున్నారు. సరే అని సహాయం చేశారు కదా అనుకుంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీరు మా ఊరి ప్రెసిడెంట్ కొడుకు అయితే అవ్వచ్చు, కానీ నాకు మీరు తెలియదు అని చెప్పింది అంజలి. సూర్య, ప్లీజ్ అంజలి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వు కార్తీక్కి ట్రీట్మెంట్ కోసం ఇచ్చిన డబ్బుల కోసమే కదా శివతో ఉంటున్నావు. కావాలంటే డబ్బులు నేను శివకి ఇచ్చేస్తాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అంజలిని అడుగుతాడు సూర్య. అంజలి అప్పటి వరకు సూర్య చెప్పిందంతా విని సహనం నశించిన అంజలి తన బలాన్నంతా కూడా తీసుకొని సూర్య చెంప మీద కొట్టి, నీకేమైనా పిచ్చా? ఆయనకు నేనంటే ఇష్టం లేకపోవచ్చు, ఆయనంటే నాకు ప్రాణం. కార్తిక్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇచ్చిన విషయం ఆయనకు తెలియదు. ఒకవేళ నేనంటే ఆయనకు ఇష్టం లేకపోతే లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాను, కానీ వేరే అతన్ని నేను యాక్సెప్ట్ చెయ్యను. నాకు ఇలాగే బాగుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అంజలి. సూర్య మనసులో, నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను వదలను అంజలి అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య. అదంతా చూసిన శివ, కార్తిక్ ఎవరు, అమ్మని అడగాలి
అని అనుకున్నాడు. ఆ టైంలో లాయర్ ఫోన్ చేసి శివ ఎన్నింటికి వస్తావు అని అడిగితే 6కి వస్తాను అని చెప్తాడు. సరే అయితే ఉంటాను, తొందరగా రండి అని ఆయన చెప్పి పెట్టేస్తాడు. శివ మనసులో అంజలిని తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంజలి శివ కారులో వెళ్తూ ఎవరి ఆలోచనల వాళ్ళు ఉన్నారు. ఎదురుగా ఒక కుక్కపిల్ల అడ్డం వస్తే శివ సడన్ బ్రేక్ వేస్తాడు. ఆలోచన నుంచి తేరుకున్న అంజలి ఏమయ్యింది అని చూసి కుక్కపిల్లని చూసి పక్కకు వెళ్ళిపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. శివ నేరుగా లాయర్ గారి దగ్గరకు తీసుకువెళ్తాడు. లాయర్ శివ ఫ్రెండ్ కావటంతో చెప్పు సతీష్ అని అడిగాడు. ఏం నిర్ణయించుకున్నారు డైవర్స్ గురించి అని సతీష్ అడిగాడు. అంజలి అప్పటిదాకా ఆలోచనలో ఉన్న అంజలి తేరుకొని అలాగే చూస్తూ ఉంది. శివ అంజలి నువ్వు బయటికి వెళ్ళు, ఒక 10 నిమిషాల తర్వాత నేను పిలుస్తాను అని చెప్పాడు. అంజలి బయటకు వెళ్ళి ఆయన నాకు డైవర్స్ ఇస్తే నేను ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో శివ అంజలిని లోపలికి రా అని అంటాడు. లాయర్ దగ్గరికి పేపర్స్ ఉంటాయి, అవి చూడకుండా అంజలి సైన్ పెట్టేస్తుంది. శివ అంజలి నేను ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ పెట్టేస్తుంది ఏంటి, తినేమో నా మీద పెంచుకున్న నమ్మకం అని అనుకుంటాడు. సరే సతీష్ ఇక మేము బయలుదేరుతాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కారులో కూర్చో ఉన్న అంజలి నిస్తత్తువుగా లోపలే ఏడుస్తూ ఉంటుంది. శివ అంతలో ఒక లోన్లీ ప్లేస్లో కారు ఆపి అంజలి దిగు అని చెప్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. అంజలి ఏం మాట్లాడకుండా సైలెంట్గా కార్ దిగి శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉంది. శివ కార్ లాక్ చేసి వెనక నుండి వచ్చి అంజలిని గట్టిగా హత్తుకుంటాడు. ఆలోచనల నడుమ కొట్టు మిట్టాడుతూ ఉన్న అంజలి శివ ఒక్కసారిగా హత్తుకోవటంతో ఉలిక్కిపడి బిగుసుకుపోతుంది. ఎప్పుడూ లేనిది శివ అలా హత్తుకోవటంతో అంజలి పెద్దగా ఏడ్చేస్తుంది. శివ అంజలిని ముందుకు తిప్పుకొని తన మొహం దోసిల్లోకి తీసుకొని సారీ అంజలి, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని బ్రతిమిలాడుతూ చెప్పాడు. ఆయన అంజలి వినకుండా అలాగే ఏడుస్తూ ఉంటుంది. మీరు నన్ను వదిలేస్తారా, నాకు డైవర్స్ ఇస్తారా, మీరు లేకుండా నేను ఉండలేను అని ఏడుస్తూ చెప్తుంది అంజలి. అంజలి అలా ఏడుస్తూనే ఉంటుంది. శివ ఎంత చెప్పినా వినిపించుకోదు. ఇంకా శివకి సహనం నశించి గట్టిగా అంజలి పెదాలను అందుకుంటాడు. అంజలికి 2 నిమిషాలు ఏం జరిగిందో అర్థం కాక తన చేతులు శివ మెడని అల్లుకొని గట్టిగా హత్తుకుంటుంది. ఆ ముద్దుని ఇద్దరు ఫీల్ అయిపోతారు. ఎందుకంటే అంజలి బాధలోనూ శివ కన్ఫ్యూజన్లోనూ పెట్టిన తొలి ముద్దు, అందుకే వాళ్ళ ముద్దుని ఫీల్ అవ్వట్లేదు. ఒక 10 నిమిషాలు గడిచాక ఊపిరి అందక అంజలి ఇబ్బంది పడుతూ ఉంటే శివ వదిలేస్తాడు. గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ అంజలి, ఇంకా నిన్ను ఎప్పుడు బాధ పెట్టను అని శివ చెప్తాడు. అంజలి నిజంగా మీరు నన్ను వదిలేయరు కదా అని సంతోషంగా అడుగుతుంది. లేదు, నిన్ను ఎప్పటికీ నేను వదిలేయను అని చెప్తాడు. మరి లాయర్ దగ్గరకు ఎందుకు తీసుకువెళ్ళారు అని అడుగుతుంది. మనం కొత్తగా కొన్న హౌస్ రిజిస్ట్రేషన్ నీ పేరు మీద చేయించడానికే తీసుకువెళ్ళాను అని చెప్తాడు. సరే ఇంటికి వెళ్దాం పదండి అని అంజలి అంటే, లేదు ఈ రోజంతా బయటే ఉందామని కాసేపు అక్కడే క్యార్ బ్యానెట్ మీద కూర్చొని గంట సేపు అక్కడ గడిపి ఒక 5 స్టార్ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేస్తారు. అక్కడి నుంచి బీచ్ దగ్గరకు వెళ్తారు. ఎప్పటి వరకు వాళ్ళని గమనించిన 2 కళ్ళు అది చూసి పిడికిలి బిగించి మీరు ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంజలి శివ బయట డిన్నర్ చేసి బీచ్ దగ్గరకు వెళ్ళి ఆ ప్రదేశాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. కాసేపటికి శివాలు వణుకు మొదలయ్యింది. అంజలి అది గమనించి
ఏమయ్యిందండి? ఎందుకలా వణికిపోతున్నారు అని అడిగింది. నాకు తెలియదు ఎందుకు ఇలా షవరింగ్ వస్తుందో అని చెప్పాడు. సరే ఇంటికి వెళ్దాం పదండి అని అంటే సరే వెళ్దాం పద అని ఇంటికి వెళ్తారు. ఆ రోజంతా అలాగే వణుకుతూ ఉన్నాడు. మార్నింగ్ కూడా ఇంకా షవరింగ్ తగ్గకపోతే అంజలి డాక్టర్ దగ్గరకు వెళ్దాం పదండి అని అంది. సరే పద అని అంజలి తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్తారు. డాక్టర్ రూమ్లోకి వెళ్ళిన శివ ఎదురుగా కూర్చొని ఇలా షవరింగ్ అవుతున్న విషయం గురించి చెప్పాడు. డాక్టర్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్కహాల్ తీసుకుంటున్నారు అని అడిగింది. 8 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను అని చెప్తాడు. మీరు అన్ని సంవత్సరాల నుంచి ఫుల్గా తాగటం వల్ల మీకు అలా వస్తుంది. ఒకేసారి ఆపేశారు కదా, అందుకే అలా మీరు కౌన్సిలింగ్ తీసుకోండి అని డాక్టర్ చెప్తారు. సరే డాక్టర్ అని శివ బయటకు వస్తాడు. అంజలి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏమయ్యిందండి అని అడుగుతుంది. ఏం లేదు, ఆల్కహాల్ మానేయాలనుకుంటున్నా, అది సడన్గా ఆపేయటం వల్ల షవరింగ్ వస్తుందని డాక్టర్ చెప్పారు అని చెప్పాడు. సరే అండి, జాగ్రత్త అని అంజలి చెప్పింది. అంజలి శివ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తతో ఈ విషయం చెప్తుంది. సరే జాగ్రత్తగా చూసుకో అని చెప్తారు శాంతమ్మ గారు. అంజలి రూమ్లోకి వెళ్తే ఏవండి ఎలా ఉంది ఇప్పుడు మీకు అని అంజలి అడిగింది. పర్వాలేదు, బాగానే ఉంది అని శివ చెప్పాడు. మీకు ఏమైనా జ్యూస్ తెమ్మంటారా అని అడిగింది. వద్దు, ఇటు కూర్చో అని అంజలిని మంచం మీద కూర్చోబెట్టుకొని తన ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాడు శివ. శివ మనసులో నా గురించి నీకు మొత్తం చెప్పి నీతో లైఫ్ స్టార్ట్ చేయాలనుంది అంజలి అని అనుకుంటాడు. అంజలి శివ తల నిమురుతూ ఏమయ్యిందండి, దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడిగింది. ఏం లేదు, రేపు ఆఫీస్లో ప్రాజెక్ట్ ఉంది, దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తాడు. సరే అండి అని అంది. టైం 8 అవ్వటం చూసి ఏవండి డిన్నర్కి కిందకు వెళ్దాం పదండి అని లేపి కిందకు తీసుకువెళ్తుంది. అందరూ కూర్చొని డిన్నర్ చేస్తుంటే శాంతమ్మ రఘురాం శివాని అంజలిని గమనిస్తారు. శివ అంజలి అదేం పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటే సంధ్య కూడా అన్నయ్య వదినితో మాట్లాడుతూ తనకు సంతోషంగా అనిపించింది. తను కూడా హ్యాపీగా భోజనం చేస్తూ అందరూ భోజనం ముగించుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. శివ మనసులో కార్తీక్ గురించి రేపు అడగాలి అని అనుకుంటాడు. రూమ్కి వెళ్ళిన శివ మంచం మీద పడుకుంటే ఎప్పటిలాగే అంజలి చాప తీసుకొని కిందకు వేసుకొని పడుకుంటుంటే ఏమయ్యింది, ఎందుకు కింద పడుకుంటున్నా అని అడిగాడు. ఏం లేదండి, ఊరికే అని అంజలి చెప్తుంటే ఏం అవసరం లేదు, వచ్చి మంచం మీద పడుకో అని బేస్ వాయిస్తో చెప్తాడు. సరే అండి అని వెళ్ళి శివ పక్కన పడుకుంది. శివ అంజలి మీద చెయ్యి వేసి ఇటు తిరుగు అని తన వైపుకు తిప్పుకొని తనని హత్తుకొని పడుకున్నాడు. అదంతా కొత్తగా ఉన్న అంజలికి ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి, నన్ను యాక్సెప్ట్ చేశాడా, నాకేదో కలలా ఉంది అని అనుకుంటూ ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయింది అంజలి. తెల్లవారే లేచి అంజలి యథావిధిగా తన పని పూర్తి చేసుకుంటూ శివ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కార్తీక్ ఎవరు అని అడిగాడు. శాంతమ్మ ఇప్పుడు ఆ విషయం నీకెందుకు అని అడిగింది. నాకు తెలియాలి, చెప్తావా లేదా అని శివ అడిగాడు. శాంతమ్మ జరిగిందంతా శివకి చెప్పింది. శివ అది విని అంటే అంజలికు ఎవరూ లేరా, తన తమ్ముడు కోసం పెళ్లి చేసుకుందా అని అనుకుంటాడు. శాంతమ్మ రూమ్లో నుంచి బయటకు వచ్చిన శివ అంజలిని చూశాడు. అంజలి వంటగదిలో పనిచేసుకుంటూ శివ తను చూడటం గమనించి ఒక చిన్న నవ్వు నవ్వింది. శివ అలాగే చూస్తూ అక్కడే సోఫాలో కూర్చుంటాడు. అంజలి కాసేపటికి కాఫీ తీసుకువచ్చి ఇస్తుంటే తీసుకోకుండా అంజలిని అలాగే చూస్తూ ఉండటం గమనించి ఏమయ్యిందండి, కాఫీ తీసుకోండి అని అడిగింది. ఏం లేదు అని చెప్పి కాఫీ తీసుకొని రెడీ అవ్వు, బయటికి వెళ్దామని చెప్పాడు. సరే అండి అని అంజలి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది.
అంజలిని తీసుకొని కార్తీక్ని అడ్మిట్ చేసిన ఆసుపత్రికి తీసుకొని వెళ్తాడు. అంజలి వాళ్ళని అనుక్షణం గమనిస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళని హాస్పిటల్కి కూడా ఫాలో చేస్తూ ఉంటారు. ఇంటి నుండి బయలుదేరిన శివ అంజలిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి కార్తీక్ పేరు చెప్పి అడుగుతాడు. ఐసీయూ రూమ్ చూపించి అటు వెళ్ళండి అని చెప్తుంది. అంజలి శివ ఇద్దరు అక్కడికి వెళ్ళి కార్తీక్ని చూస్తారు. అంజలి 2-3 నెలల నుంచి కార్తీక్ని చూడకపోవడంతో ఏడుస్తూ ఉంటుంది. ఏం బాధపడకు కార్తీక్, తొందరలోనే కోలుకుంటాడు అని చెప్తాడు. శివ కార్తీక్ని చూడగానే ఎక్కడో చూశాను అనిపిస్తుంది. అది ఎక్కడ అనేది గుర్తురాదు. ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. మాట్లాడి, అంజలి నువ్వు ఇక్కడే ఉంటావా? నేను మీటింగ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాను అని చెప్తాడు. సరే అండి, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. సరే అయితే వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు. అంజలి ఏడుస్తూ, సారీ కార్తీక్, నేను వారానికి ఒక్కసారి అయినా చూడొచ్చు అనుకున్నాను, కానీ 2-3 నెలల నుంచి నీ దగ్గరకు అసలు రావట్లేదు అని చెప్తుంది. అంజలి మాట్లాడుతూ ఆపేస్తుంది. తన ముగ్గుకి ఎవరో మత్తుమందు పెట్టి అదుముతారు. అంజలి స్పృహ తప్పుతుంది. అది అంతా కార్తీక్కి తెలుస్తూ ఉన్నా స్పందించలేని పరిస్థితి తనలో. అప్పుడే కదలికలు మొదలవుతూ ఉంటుంది. కానీ ఏం చెయ్యలేకపోతాడు. కళ్ళు తెరిచి చూస్తాడు. కళ్ళంట కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. నర్స్ వచ్చి చూస్తే అక్కడ అంజలి ఉండదు. కార్తీక్ని గమనించి డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ నర్స్. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇప్పుడే కోలుకుంటున్నాడు అని అనుకుంటాడు. అంతలో శివ అక్కడికి వస్తాడు. అంజలి ఎక్కడికి వెళ్ళిందని చుట్టూ చూస్తాడు. డాక్టర్ని అడుగుతాడు. నా లైఫ్ ఎక్కడికి వెళ్ళింది అని నర్స్ చెప్తుంది. మీ వైఫ్ ఇక్కడ లేదు, నేను వచ్చి చూసేటప్పటికే మీతో వెళ్ళిపోయింది అనుకున్నాను, లేదా నేను ఇక్కడే వదిలేసి వెళ్ళాను అని చెప్తాడు. సరే సీసీ కెమెరాలు చెక్ చేద్దామని శివ అంటాడు. డాక్టర్ కార్తీక్ విషయం చెప్తాడు. అప్పుడే కార్తీక్ కోమాల నుంచి బయటకు వస్తున్నాడు. సరే అని అక్కడి నుంచి సీసీ కెమెరాల రూమ్ చూడటానికి వెళ్తారు. సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి ఉంటుంది, కానీ వాళ్ళ ఫేస్ కనిపించదు. అంజలిని తీసుకువెళ్ళటం వరకే ఉంటుంది. అంజలిని ఎక్కడికి తీసుకువెళ్ళారు అని టెన్షన్ పడుతూ వాళ్ళ ఫ్రెండ్ అయిన ఎస్ఐకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అతను సెల్ ఫోన్ తన దగ్గర ఉందా అని అడిగితే తన దగ్గరే ఉంది, జీపీఎస్ లొకేషన్ ఉందా అంటే తెలీదు అని శివ చెప్తాడు. సరే నేను ఫోన్ చేస్తాను అని ఆ ఎస్ఐ ఫోన్ పెట్టేస్తాడు. ఒక అరగంటకి ఫోన్ చేసి జీపీఎస్ ఆన్లోనే ఉంది అని చెప్తాడు. సరే తొందరగా కనిపెట్టి నాకు అడ్రస్ షేర్ చేయండి అని చెప్తాడు. శివ కాల్ మాట్లాడి డాక్టర్తో సరే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన శివ అంజలి వంచిన చోటుకి వెళ్ళి అక్కడ చూసి నిర్ఘాతపోతాడు. 5 నిమిషాలకి తేరుకునే శివ రక్తపు మడుగుల్లో ఉన్న అంజలిని చూసి తన దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ తను ఎత్తుకొని చెంపలపై తడతాడు. కళ్ళు తెరిచిన అంజలి, ఏవండి మీరు వచ్చేసారా అని అంటుంది. నిన్ను ఎవరు ఇలా చేశారు అని అడుగుతాడు. తెలియదండి అని కళ్ళు మూసుకుంటుంటే తనని ఎత్తుకొని బయటకు తీసుకువచ్చి కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ తన చెయ్యని మణికట్టు దగ్గర కట్ చేశారు. అందుకే తనకు బ్లడ్ లాస్ అయ్యింది అని చెప్పారు. హాస్పిటల్లోనే బ్లడ్ దొరికితే అది అంజలికి ఎక్కిస్తారు. కాసేపటికి అంజలికి స్పృహ వస్తుంది. శివ అంజలి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. బాగానే ఉందండి అని చెప్తుంది. ఇంటికి వెళ్దామా అని వెళ్దామని డాక్టర్ దగ్గరికి వెళ్తే సరే తీసుకువెళ్ళని చెప్తాడు. ఇంటికి తీసుకువెళ్ళి రూమ్లోకి తీసుకువెళ్ళి తను రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను అని చెప్తాడు.
శివ కిందకు వచ్చి కార్ స్టార్ట్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసిందా అని అడుగుతాడు. తెలిసింది అని చెప్తాడు. ఎవరు కిషోర్ అని అడిగాడు. స్వప్న కళ్యాణ్ అని చెప్తాడు. స్వప్న వాళ్ళకేం పని అని అడుగుతాడు. నువ్వు సంతోషంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే వాళ్ళు అలా చేశారు అని చెప్తారు. ఈ విషయం అంజలిని అడుగుదాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆలోచనలతో ఇంటికి చేరుకున్న శివ రూమ్కి వెళ్ళి చూశాడు. అంజలి ఇంకా పడుకునే ఉంటుంది. శివ ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళి లంచ్ తీసుకొని వెళ్తాడు. శివ అంజలి లెగు, టైం ఇప్పటికే 2 అవుతుంది అని చెప్తాడు. నిదానంగా కళ్ళు తెరిచి ఏమయ్యిందండి అని అడుగుతుంది. ఏం లేదు, లెగు భోంచేద్దాం అని చెప్తాడు. అంజలి లేచి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చుంటుంది. చెయ్యి కట్ అయ్యింది కదా, నేను తినిపిస్తాలే అని తినిపిస్తూ ఉంటాడు. అంజలికి తినిపిస్తూ తాను కూడా తినేసి ప్లేట్ పక్కన పెట్టి తాను పడుకొని అంజలిని గుండెలపై పడుకోబెట్టుకొని ఎప్పుడు చెప్పు ఎవరు తీసుకువెళ్ళారు అని అడుగుతారు. వాళ్ళ ఫేస్లో నేను చూడలేదండి, పేరు మాత్రం తెలుసు అని చెప్తుంది. నీకెలా తెలుసు అని అడుగుతాడు శివ. అంజలి నేను హాస్పిటల్లో కార్తీక్తో మాట్లాడుతూ ఉండగా నా ముక్కుకి ఎవరో క్లాత్ పెట్టారు. అదే స్మెల్ చూడడంగానే నేను స్పృహ తప్పాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. దాదాపు 1 గంట తర్వాత నాకు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ అంతా చీకటిగా ఉంది. ఎవరైనా ఉన్నారా అని నేను అడిగాను. అప్పుడు ఒక అమ్మాయి అక్కడికి వచ్చి నువ్వు శివతో ఉండకూడదు అని చెప్పింది. మీరెవరూ నాకు చెప్పడానికి అని నేను అంటే నా చెంపపై కొట్టింది. అప్పుడు అక్కడికి ఒక అబ్బాయి వచ్చి స్వప్న ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు. ఆ శివ జీవితాంతం సంతోషంగా ఉండకూడదు అని చెప్తుంది. కళ్యాణ్ మాట్లాడుతూ సరే నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది స్వప్న, దానికి ఈ అమ్మాయిని కొడతడం ఎందుకు అని అడుగుతాడు. లేదు కళ్యాణ్, ఆ శివ అతనిని యాక్సెప్ట్ చేశాడు, అందుకే ఇది ప్రాణాలతో ఉండకూడదు అని అంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని కళ్యాణ్ అడుగుతాడు. స్వప్న చాక్ తీసుకొని అంజలి రిస్టుపై కట్ చేస్తుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకేం తెలియదు అని ఏడుస్తూ ఉంటుంది. అయినా వినకుండా అక్కడ నుంచి వాళ్ళ ఇద్దరు వెళ్ళిపోయిన వెంటనే కిషోర్ వాళ్ళు ఫోన్ ట్రేస్ చేసి అంజలిను కనిపెట్టారు. అంజలి ఏడుస్తూ వాళ్ళు ఎవరు అండి, మనం సంతోషంగా ఉండకూడదు అని వాళ్ళు కోరుకుంటున్నారు అని అడుగుతుంది. నువ్వు కాదు, నేను సంతోషంగా ఉండటం వాళ్లకు ఇష్టం లేదు. నీకు నా గురించి చెప్పాలి, దానికి టైం వచ్చేసింది. రేపు మార్నింగ్ ఆ విషయం నీకు చెప్తాను, ముందు ప్రశాంతంగా పడుకో అని చెప్తాడు. సరే అండి అని అంజలి శివ గుండెల మీద నిద్రపోతే శివ అంజలి నుదుటి మీద ముద్దు పెట్టి ఆలోచిస్తూ సీలింగ్ వైపు చూస్తూ ఉంటాడు. అంజలి మెడిసిన్స్ ప్రభావం వల్ల నిద్రపోతుంది. అలా ఆ రోజు గడుస్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అంజలికి ఎప్పట్లాగే మెలక వస్తే శివ అరుస్తాడు. బాలేదు కదా, పడుకో, ఎంతసేపు పని చేసుకుంటూ ఉంటావు అని అరిచాడు. లేదండి తగ్గిపోయింది, వెళ్ళి ఫ్రెష్ అవుతాను. నిన్ను కూడా ఫ్రెష్ అవ్వలేదు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. శివ ఆలోచిస్తూ ఉంటాడు. అంజలి 10 నిమిషాలకు బయటకు వచ్చి ఏవండి కాఫీ తేనా అని అడుగుతుంది. ఇప్పుడేం వద్దు కానీ ఇప్పుడు ఇంకా 5 కదా, 9కి బయటికి వెళ్దాం అని చెప్తాడు. సరే అండి అని అంజలి అంటుంది. శివ 8:30కి ఫ్రెష్ అయ్యి అంజలి పద వెళ్దామని అంజలిని తీసుకుని కిందకు వెళ్ళి టిఫిన్ చేసి బయటకు వెళ్తారు. ఎవరూ లేని ప్లేస్కి అంజలిని తీసుకువెళ్ళి తన ఫాస్ట్ గురించి చెప్తాడు. రఘురామ్ గారిది శాంతమ్మ గారిది అరేంజ్ మ్యారేజ్ కావటంతో అక్కడ పొలాలు అవి చూసుకుంటూ కష్టంగా ఉంటుంది. రఘురామ్ గారికి అంత చదువులు చదివి పొలం పని చేయటం ఆయనకి ఇష్టం లేక హైదరాబాద్ వచ్చి వ్యాపారం పెడతాడు. అక్కడికి వచ్చి 2 సంవత్సరాలకు నష్టాల్లోనే ఉంటుంది. శాంతమ్మ గారికి శివ కడుపులో పడ్డాక ఆయనకి లాభాలు ఎక్కువ వస్తుంది. శివ పుట్టడంతో ఆయన కంపెనీ స్టార్ట్ చేస్తారు. కంపెనీ పేరు ఎస్ఎస్ అని పెడతారు. శివ పుట్టిన 2 సంవత్సరాలకి
సంధ్య కూడా పుడుతుంది. శివ సంధ్యాలు పుట్టడం రఘురామ్ గారికి కలిసి రావడంతో ఆయన ఎక్కువ ఆఫీస్లోనే ఉంటారు. శాంతమ్మ గారు ఇంటిని చూసుకుంటూ ఉంటారు. అలా రఘురామ్ గారు శాంతమ్మ గారు ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉంటారు. శివ వాళ్ళు పెద్ద అవుతూ 10th వస్తారు. అలా ఒకరోజు క్రికెట్ ఆడుతూ ఉంటే ఆపోజిషన్ టీంలో కళ్యాణ్ ఉంటాడు. క్రికెట్లో చిన్న గొడవ జరిగి కళ్యాణ్కు శివకి గొడవ అవుతుంది. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్గా ఉన్న శివ కళ్యాణ్ ఇద్దరూ విడిపోతారు. దాని తర్వాత అదే రోజు సాయంత్రం సంధ్యతో ఒక అబ్బాయి మాట్లాడడం చూసి శివ అబ్బాయిని కొడతాడు. శివ సంధ్యతో నీకెన్నిసార్లు చెప్పాలి అబ్బాయిలతో మాట్లాడొద్దు అని అరుస్తాడు. సారీ అన్నయ్య, ఇంకెప్పుడూ మాట్లాడు అని సంధ్య చెప్తుంది. సరే ఇంటికి వెళ్తాం పదనే సంధ్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ అరే కళ్యాణ్ని ఇంక రాలేదు అని అంటుంది. వాడు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, జస్ట్ ఫ్రెండ్ అంతే, ఊరికే ఇంట్లో వాడికిలాగా చూస్తావు ఎందుకు అని శివ శాంతమ్మ గారి మీద కోపడతాడు. శాంతమ్మ గారు అరే శివ ఇప్పుడు నేనేమన్నానని అలా అంటున్నావు, మీరు ఎదురు చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరిని ఊరుకునేవారు కాదు కదా, అందుకే అలా అన్నాను. కళ్యాణ్ ఇంకా రాలేదేంటి, అది తప్పైపోయిందా ఏంటి అని శాంతమ్మ అంటుంది. అలా ఏం లేదుమా, నేను బౌలింగ్ చేస్తున్నాను, వాళ్ళ టీంలో ఒక అబ్బాయి బ్యాటింగ్ ఆడుతున్నాడు, నేను ఆ అబ్బాయిని అండ్ సెకండ్ బాల్కి అవుట్ చేశాను. దానికి వాడు నువ్వే నన్నేమి అవుట్ చేయలేదు, నువ్వు రాంగ్ బాల్ వేశావు అని అంటాడు. దానికి నేను లేదు, నేను రైట్ బాలే వేశాను అని అంటాడు. ఇవన్నీ ఎందుకు కెప్టెన్ చెప్తాడు కానీ కెప్టెన్ దగ్గరికి వెళ్తాడు. కెప్టెన్ అవుట్ అని చెప్తాడు. దానికి ఆ బ్యాట్ పట్టుకున్న అబ్బాయి నీ అమ్మ అని అన్నాడు. నేను వాడిని కోపంతో కొట్టాను అని చెప్తాడు. దాంతో కళ్యాణ్ నాతో గొడవ పెట్టుకున్నాడు అని జరిగిన గొడవ గురించే చెప్తాడు. సర్లే నీకు ఇదేమైనా కొత్త, ఎప్పుడు ఉండేదిగా అంటే లేదుమా, వాడు నేను మాట్లాడిన టీంతో కలిసి నాతో ఒకడు ర్యాష్గా మాట్లాడినా వాడిని ఏమనకుండా తిరిగి నాతోటే గొడవ పెట్టుకున్నాడు, అందుకే వాడి గురించి నా దగ్గర మాట్లాడుకు అని శివ రూమ్లోకి వెళ్ళిపోతాడు. శాంతమ్మ ఏంటో ఈ పిల్లలు అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సంధ్య అబ్బాయిని తలుచుకుని ఎందుకన్నయ్య తన గురించి తెలుసుకోకుండా కొట్టాడు అని ఆలోచిస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన కళ్యాణ్ తులసి శేఖర్తో క్రికెట్లో జరిగిన విషయం చెప్పి నాదే తప్పు లేకపోయినా నా మీద గొడవ పెట్టుకున్నాడు అని శివ మీద పగ పెంచుకుంటాడు. అప్పటి నుంచే వాళ్ళకి గొడవ స్టార్ట్ అవుతుంది. అలా రోజులు గడుస్తూ వాళ్ళ 10th అయిపోతుంది. కాలేజ్లో జాయిన్ అయిన శివకి ఫస్ట్ రోజే ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తుంది. ఎవరు అని తలతిప్పి చూసిన శివకి స్కై బ్లూ కలర్ టాప్, వైట్ లెగ్గింగ్, వైట్ కలర్ చున్నీతో హెయిర్ లీవ్ చేసి చాలా అందంగా కనిపిస్తుంది ఒక అమ్మాయి. మన శివ ఆ అమ్మాయిని చూసిన ఫస్ట్ చూపులోనే ఆ అమ్మాయిని ఇష్టపడతాడు. కానీ అది బయట కనిపించకుండా ఎవరు నువ్వు అని అడుగుతాడు. వెనకనే ఉన్న అమ్మాయి ఫ్రెండ్ కీర్తి ఏ స్వప్న ఏం చేస్తున్నావు అక్కడ అని అడుగుతుంది. ఏం లేదు వస్తున్నా పద అని మళ్ళీ శివకి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తుంది. ఏం అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. స్వప్న నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. కీర్తి స్వప్నని క్లాస్ రూమ్లోకి తీసుకువెళ్ళి ఎందుకే అబ్బాయికి ప్రపోజ్ చేశావు అని అడుగుతుంది. చాలా బాగున్నాడు కదా అని అంటుంది. నేను సరిగ్గా చూడలేదులే అని కీర్తి చెప్తుంది. వైట్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ చైన్లో సూపర్గా ఉన్నాడు అని స్వప్న చెప్తుంది. సరే కానీ క్లాస్ జరగవు కదా, ఫస్ట్ ఏం చేద్దామని అడుగుతుంది. అందుకే కదా అలా ఆట పట్టిస్తుంది అని స్వప్న అంటుంది. అంటే నువ్వు నిజంగానే అబ్బాయిని ఇష్టపడట్లేదా అంటుంది కీర్తి. కొన్నాళ్ళు అలా వెంట తిప్పించుకొని వదిలేద్దాం అనుకుంటున్నా అని అంటుంది. కీర్తి స్వప్నతో ఏంటి ఆ మాటలు, మనం ఇంకా ఇంటర్, అది కూడా ఫస్ట్ ఇయర్, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. చాలామంది అబ్బాయిల్ని నా వెంట తిప్పుకున్నాను, ఆ విషయం నీకు తెలుసు కదా, అయినా ఎందుకు అలా మాట్లాడతావు అని స్వప్న అంటుంది. సర్లే నీకు నచ్చినట్టు చేసుకో, ఎందుకు మీ బాబు కాలేజీలో జాయిన్ అయ్యాడా అని కీర్తి అడుగుతుంది. ఏ నువ్వు వాడిని లవ్ చేస్తున్నావా అని స్వప్న అంటుంది. నీ అంత డేర్ నాకు లేదమ్మా, నాకు ఆల్రెడీ మా అత్త వాళ్ళ కొడుకుతో పెళ్లి ఫిక్స్ అయ్యింది, మా చదువులు అయ్యాక మేము పెళ్లి చేసుకుంటామని కీర్తి చెప్తుంది. సర్లే అని స్వప్న వెళ్దామని క్యాంటీన్కి వెళ్తారు. ఇప్పుడు మన శివ దగ్గరికి వెళ్దాం. స్వప్న అని చెప్పి వెళ్ళిపోవడంతో అలాగే అక్కడే నిలబడిపోతాడు. శివ ఈ అమ్మాయి ఎవరో నాకు ప్రపోజ్ చేసింది అనుకుంటూ తను కూడా క్యాంటీన్కి వెళ్ళి లంచ్ తినేసి ఆ రోజు క్లాస్లో జరగవని తెలిసి సంధ్య చదువుతున్న స్కూల్ దగ్గరికి వెళ్ళి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన శివకి స్వప్న ఎవరో అర్థం కాక తన ఆలోచనలతో ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు సంధ్యని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తన కాలేజ్కి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన శివ కోసం గేట్ దగ్గర నిలబడి చూస్తుంది స్వప్న. ఏంటి నేను ప్రపోజ్ చేస్తే రిప్లై లేదు, ఈ రోజున రిప్లై ఇస్తావా అని స్వప్న అడుగుతుంది. ఎవరు నువ్వు పెద్దకలా ప్రపోజ్ చేశా అని నా వెంట పడుతున్నావు అని శివ అంటాడు. స్వప్న ఏంటి నేను ప్రపోజ్ చేస్తుంటే టెక్కు చూపిస్తావా, సరే పో నీకే నువ్వే వచ్చి నాకు ప్రపోజ్ చేసేలా చేస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివ ఏంటో అని అనుకుంటూ అక్కడి నుంచి క్లాస్ రూమ్కి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ అబ్బాయి పరిచయం అవుతాడు శివకి.
తన పేరు అర్జున్. అర్జున్ కలిసిన 2 నిమిషాల్లోనే క్లోజ్ అవ్వటంతో మంచిగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. స్వప్న కూడా అదే క్లాస్ రూమ్లోకి వచ్చి కూర్చొని శివాని గమనిస్తూ ఉంటుంది. స్వప్న శివాని చూడటం గమనించి శివ తన వంక చూడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. స్వప్న మనసులో చూస్తా, నువ్వు ఎంతకాలం తప్పించి తిరుగుతావు, నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తావు అని అనుకుంటుంది. అంతలో కీర్తి అక్కడికి వచ్చి ఏంటి ఆ అబ్బాయి వంక అలా చూస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదే, నేను చూసిన అందరు అబ్బాయిల్లో కాదు వీడు వేరు. నేను ఎవరికైనా ప్రపోజ్ చేస్తే వాళ్ళు నిమిషంలో నా వెంట తిరుగుతారు, కానీ వీడు అలా కాదు, నేను ప్రపోజ్ చేసినా పట్టించుకోవట్లేదు అని కీర్తితో మాట్లాడుతుంది. ఇక్కడ మన శివ అర్జున్తో మాట్లాడుకునే స్వప్నాన్ని గమనిస్తూ ఉంటాడు. సాయంత్రం 4:30 అవ్వటంతో స్వప్నాన్ని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళిన శివకి మన కొట్టిన అబ్బాయితో మాట్లాడుతూ కనిపిస్తుంది సంధ్య. సంధ్య దగ్గరికి వెళ్ళి శివ, ఎందుకు నీకు ఎన్నిసార్లు చెప్పినా ఆ అబ్బాయితో మాట్లాడతావు అని అడుగుతాడు. సంధ్య, అది కాదన్నయ్య, ఆ రోజు నాకు కార్ యాక్సిడెంట్ చేయబోతుంటే ఇతనే నన్ను పక్కకు లాగాడు, అందువల్ల నేను అతనితో మాట్లాడుతున్నా అని చెప్తుంది. మన కూడా నువ్వు వినిపించుకోకుండా ఆ అబ్బాయిని కొట్టావు అని సంధ్య చెప్తుంది. అవునా, సారీ అని అబ్బాయికి చెప్పి అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన శివతో శాంతమ్మ, అరే శివ, కళ్యాణ్తో మాట్లాడావా అని అడుగుతుంది. మా నీకెన్నిసార్లు చెప్పాలి వాడి పేరు ఇంట్లో వినిపించొద్దని, అయినా పద్దాకల వాడి గురించి అడుగుతావు, నీకు వాడిని చూడాలనిపిస్తే వెళ్ళి చూసిరా, అంతేకాని వాడి గురించి పద్దాకల నన్ను అడక్కు అని చెప్తాడు. రఘురామ్ గారి బిజినెస్ పార్ట్నర్స్ అయిన శేఖర్ గారి కొడుకే ఈ కళ్యాణ్. వారి ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ కావటం వల్ల శివ కళ్యాణ్ ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు. అలా వాళ్ళు పెరిగే కొద్దీ మంచి ఫ్రెండ్స్, మంచి బాండింగ్ ఏర్పడింది. క్రికెట్ గేమ్ వల్ల వాళ్ళ ఇద్దరు ఈ గొడవలు స్టార్ట్ అయ్యి ఇప్పుడు శత్రుత్వం పెరిగింది. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి, దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్ ఇస్తాను, లేదు అంటే ఆపేస్తాను.